ఏది అంటే కష్టం వస్తే ఏమవుతుంది, కష్టం వస్తే ఏమవుతుంది అనే ఈ సందర్భాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని దైవ సేవకుల నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు చక్కగా మనము వినాలి. ఇప్పుడు ప్రశ్న ఇచ్చినప్పుడు మీరు సమాధానం చెప్పాలి. కష్టము లేదా కష్టాలు వస్తే ఏమవుతుంది కదా. అక్కడక్కడ కొంతమంది సోషల్ యాక్టివ్గా, మరి వాళ్ళు ఏమంటారు, గవర్నమెంటు వాళ్ళొక పేరు పెట్టింటుంది, వెరీ గుడ్ మేడం. ఎన్జిఓలో పనిచేస్తున్నటువంటి కొన్ని మాటలు ఏం రాస్తుంటారంటే, కొన్ని బోర్డుల మీద ప్రార్థించే వెరీ గుడ్ ఇట్లాంటివి ఇంకా రాస్తారు. కష్టం వచ్చేది ఎందుకంటే నాన్న చెప్పండిరా, జీవితాన్ని మలుచుకోవటానికి, జీవితంలో అభివృద్ధి చేయటానికి, జీవితాన్ని నాన్న మరి దేవుని కోసం బ్రతికేటువంటి పరిస్థితి రావటానికి కొన్ని మనము చేసే నష్టాల వలన కష్టాలు వస్తాయి, మన విశ్వాసాన్ని పరీక్షించటానికి కష్టాలు వస్తాయి. అట్లా బైబిల్లో చాలామంది ఉన్నారు. యోబు విశ్వాసాన్ని పరీక్షించటానికి కష్టం పెట్టాడు, కానీ దేవుడు అండున్నాడు. ఒక మాట అన్నాడు దేవుడు సాతానుతో, సాతానా, శరీరం మాత్రం నేను నీకు ఇస్తాను కానీ ఆత్మనిత నేను నీకు ఇవ్వను కదా, ఇవ్వను. శరీరము నువ్వు ఏమన్నా చెయ్యి, కొరుపులు పెట్టు, కొయ్యి, ఏమన్నా చేయను, కానీ ఆత్మ నేను నీకు అప్పచెప్పాను. ఇంకేముందండి ఈ బాడీలో ముఖ్యమైనది ఏంది, కానీ సాతానుకు తెలియలే ఈ విషయం కదా. హ్యాంగా ఏమనుకున్నా అంటే శరీరాన్ని బాధ పెడితే ఆత్మ లొంగిపోతుంది అనుకున్నాడు. ఎప్పుడు ఆత్మ లొంగిపోదు నాన్న, ఎప్పుడు లొంగిపోదు. కనీసం సావు బ్రతుకులు ఉన్నప్పుడన్నా దేవా నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళవా అంటాం చక్కగా. అయితే వాక్యాన్ని మనం చదువుకుందాం. యేసు ప్రభుల వారి యొక్క జీవితములో, ఆయన ప్రయాణములో యెహోవా దేవుడే యేసు ప్రభు రూపకంగా ఈ భూలోకానికి వచ్చి 12 మంది శిష్యులతో సహవాసం చేస్తున్న ఒక సందర్భంలో సముద్రములో ఈ యొక్క శిష్యులకి దేవుని దగ్గర ఉన్న తన పిల్లలైనటువంటి వారికి కొన్ని కష్టాలు వచ్చాయి. ఎక్కడ కష్టాలు వచ్చాయి? లోకంలో ఒక సామెత ఉందండి. ఏం సామెత చెప్పండి? సముద్రానైనా జయించవచ్చు కానీ ఆ సంసారములో ఉన్న కష్టాలు జయించాలంటే చాలా కష్టపడ్డాయి. సముద్రంలో ఉన్న కష్టాలను జయించవచ్చు. ఒక వ్యక్తి ఎవరో నేను యూట్యూబ్లో ఫేస్బుక్లో చూశాను, చాలా కిలోమీటర్లు ఆయన ఏం చేశాడు అంటే, ఈ ఒంగోలుకు సంబంధించిన వ్యక్తి ఏమో జాలర్లు కదా, వాళ్ళు తీసుకున్న పడవన ఆ ఓడ ఆ చేపలు పెట్టేది పాడైపోయింది. అక్కడి నుంచి ఈదుకుంటూ వచ్చి ఎవరో ఒక మరి స్టీమర్ వారు కనుక్కొని ఆయన రక్షించి గడ్డకు తీసుకొని వచ్చాడు. 24 గంటలు ఈదాడంట ఆయన కదమ్మా. ఆ కష్టములో నష్టమున్నా ఆయన ఆత్మ సుఖంగా ఉంది. అంత దూరం ఎందుకున్న మెడ్రాస్లో ఒక ఈత కొట్టే ఒక అమ్మాయి, అంటే దాదాపు మధ్య వయసు కలిగినటువంటి అక్క, మెడ్రాస్ నుంచి ఎక్కడి వరకు ఆమె సముద్రములో ఈదుకుంటూ వచ్చిందని ఆమెకు మంచి బహుమతి ఇచ్చారండి. సముద్రములో కష్టాలు వచ్చాయి. సముద్రములో కష్టాలైన ఈదొచ్చు, కానీ సంసారములో ఉన్న కష్టాలు ఈదడం అనేది దేవుడు సహాయం చేయకపోతే, దేవుడు అండ ఉండకపోతే కొంచెము కష్టమే ఈనాడు మనకి విశ్వాసులకి. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము చదవాలన్నా. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 48 వచనం నుంచి 51 వచనాల వరకు మరి మనము వాటిని చదువుకుంటూ వివరణ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలనని ఉండెను.
ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అది ఇప్పుడు చాలా మందికి కష్టాలు వస్తే ఏమంటారండి? అయ్యా కష్టాలు వస్తే ఏమంటారు? మీకు బాగా నాలెడ్జ్ ఉంది, ఇప్పుడు మీరు మంది అండర్స్టాండింగ్ అయిపోయారు, దేవుడు జ్ఞానం ఇచ్చేసాడు. మీకు ఇప్పుడు మనిషికి కష్టాలు వచ్చేసాయి. మా సందీప్ గానికి అంటే నా కుమారుడికి శాతబడి చేసేసారండి అన్నాడు ఒక వ్యక్తి. మీసాలు దువ్వాను, తొడగొట్టి మీసాలు దువ్వాను. నీకు దమ్ముంటే నా రక్తాన్ని ఇస్తా, నేను వేసుకున్న అంగిని ఇస్తా, కానీ ఆ శాతబడి నా ఎదురుగా చెయ్యాల రోయ్. నీకు దమ్ముంటే, నీ దేవతల్లో దమ్ము ఉంటే రా అని చెప్తూ, బ్రదర్ దేవుడు నా కొడుకును తన సేవకు పిలుచుకోవటానికి ఏదో చిన్న ముళ్ళు పెట్టాడు, కానీ నా కొడుకు యెహోవా దేవుని చేతిలో ఉన్నాడు. దేవతలను ఏర్పాటు చేసింది ఆయనే, లూసిఫర్ దేవదూతని ఏర్పాటు చేసింది ఆయన్నే. వాడు గర్విస్తే వాడిని కాల్తో తన్నింది కూడా ఆయన్నే. యెహోవా దేవుని చేతిలో నా కుమారుడు ఉన్నాడండి కదా. వీళ్ళకు యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్తున్నప్పుడు ఆ సందర్భాన్ని చూస్తే దయ్యం అంటారండి. ఆ సందర్భాన్ని బట్టి ఆ కష్టాలు వచ్చినప్పుడు మనమేమవుతాం? నాకెవరో శాతబడి చేశారండి. నిన్నెవాడండి శాతబడి చేసేది? నువ్వు పవిత్రమైనటువంటి దేవుని చేతిలో నీవు ఉన్నావు. ఆయన చేతిలో నువ్వు ఉండంగా నీ దేవుడు ముట్టుకుండేది. ఇదంతా వ్యర్థమైన మాటలు కాకపోతే ఆలోచన చేయండి. తీరని కష్టాలు వస్తే మనిషికి వచ్చేది అదే. దైవజనుడు పీడి సుందరరావు గారు కూడా ఒక పారి ఛాలెంజ్ చేసి పిలిచాడండి. దమ్మున్న మగాడు ఈ ప్రపంచంలో ఎవడైనా ఉంటే నా రక్తం ఇస్తాను, నేను వేసుకున్నటువంటి అంగి ఇస్తాను, నేను వేసుకున్న నా చెప్పులు ఇస్తాను, నా ఎదురుగా వచ్చి ఏం చేయాలా? శాతబడి చేయనిక మగాడు ఎవడ రమ్మని పిలిచాడు. తొడగొట్టి పిలిచాడు పీడి సుందరరావు గారండి. ఇంతవరకు ఎవడు రాలే. ఆయన రేపో మాపో ప్రభు దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఈ లోకపు కష్టాలు నాన్న నీకు పాఠము నేర్పడానికి వచ్చింటాయి, దేవుని నుంచి వచ్చింటే నిన్ను సరిచేయడానికి వచ్చింటాయి. ఏమవుతుంది తెలుసా? కష్టాలు వచ్చినప్పుడు నాన్న ఏమైతే తెలుసా కదమ్మా, మాట మారిపోతుంది, మాట మృదువుగా అయిపోతుంది, నీ జీవితము మారిపోతుంది, నీ జీవితంలో మెత్తదనం వచ్చేస్తుంది, నీ గట్టిదనము పోయి మెత్తదనం వచ్చేస్తుంది, లోబడి స్వభావం నీకు వచ్చేస్తుంది. కష్టాలు వచ్చిన తర్వాత ఇది ఇక్కడ కూర్చున్న మందిరంలో కూర్చున్న ఒక్కొక్కరికి ఒక సాక్ష్యం ఉంటుందండి. యేసుక్రీస్తు రక్తములో కడిగబడిన తర్వాత సాక్ష్యము చెప్పంటే, ఒకప్పుడు నేను ఈ స్థితిలో నేను ఉన్నా, నా కష్టాన్ని బట్టి నేను దేవుని దగ్గరికి వచ్చినాను, నా నష్టాన్ని బట్టి నేను దేవుని దగ్గరికి వచ్చాను, దేవుడు నన్ను కడిగాడు, నన్ను పవిత్రపరిచాడు, చాలా నాకు నేర్పాడండి. నా కష్టాలు రావటానికి కారణము గుణపాఠం. మన జీవితములో మేలు పొందటానికని చాలామంది బైబిల్ పండితులు చెప్తారు నాన్న కదా. 51 వచ్చిన మనం చూస్తే నాన్న 51 వచ్చిన మనం చూస్తే తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. కష్టాలు వస్తే ఏం చేస్తామండి నాన్న? ఆన్సర్ చెప్పండి. కష్టాలు వచ్చి ఏం చేస్తాం? ఎస్, వెరీ గుడ్. ఇంకెవరైనా ఆన్సర్ చెప్పండి. ప్రార్థన ఎక్కువైపోతుంది. నీకు ఎప్పుడైతే కష్టం వస్తుందో ఆ కష్టం నుంచి విముక్తి కావాలని, కష్టం నుంచి నువ్వు తేరుకోవాలని, కష్టాన్ని జయించాలని ఎక్కువగా నువ్వు ప్రార్థన చేస్తావు, ఎక్కువ దేవుని సన్నిధిని ఉండడానికి ప్లాన్ చేస్తావు. ఆదోనులో ఒక అమ్మాయి తెలుసు, కానీ అమ్మాయి సాక్ష్యం చెప్పడానికి రావడం లేదు. కానీ నాన్న అది మేము చూసాం. భర్త ప్లాట్ల బిజినెస్ చేస్తారు, దాన్ని ఏమంటారండి? మామూలుగా గౌరవపూర్వకంగా వలుకుతారు, ఏమంటారు నాన్న? రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. అనుకోకుండా ఒకరోజు నేను మా మేడం ఏం చేసినామంటే, వాళ్ళ తమ్ముని దగ్గరికి వెళ్ళాం, శరత్ బాబు దగ్గరికి వెళ్ళాం. మాకు ఎదురొచ్చి, అయ్యా మా ఇంట్లో ప్రార్థన చేయవా, నా భర్త రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, ఫ్లాట్ వ్యాపారం చేస్తున్నాడు, కానీ మాకు ఏమీ లేదు, చాలా నష్టపోయినామంటే మేము ప్రార్థన చేశాము. ప్రార్థన చేసినటువంటి ఒక 3 ఏళ్ళ తర్వాత
దైవ సేవకుడైన ఆషేరు భూషణం గారి పెద్ద బిడ్డ అయిన విక్టోరితో, అమ్మాయి ఆషేరు భూషణం గారు మీ డాడే అని అడిగిందంట. అవు మా డాడీ. ఏడ్చుకుంటాం, మేము చాలా కష్టాలు పడతాం, మేము చాలా నష్టాలు పొందాం, చాలా అప్పుల పాలు కూడా అయ్యాం. మీ డాడీ మీ మమ్మీ మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసిన దినమున దేవుడు మమ్మల్ని దీవించాడని సాక్ష్యం చెప్పింది. ఇవేనండి ప్రార్థన శక్తిని పొందుతాం మనం కష్టాలు వస్తే. దేవుడు అంటాడు, సువర్ణము మెరిసేటట్టు, సువర్ణము అభివృద్ధి పొందేటట్టు, సువర్ణము ఇతరులు ఆకర్షించేటట్టు కొన్ని శ్రమలు పెట్టి మిమ్మలను అగ్ని పరీక్షతో నేను మిమ్మలను నా కొడుకు పరీక్ష చేశారు. ఒక్కొక్క డాక్టర్ ఒక విధంగా మాట్లాడి, సందీప్ అంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా యవ్వన కాలంలో పుట్టినటువంటి చక్కని కొడుకు. చిన్నతనము నుంచి ఎప్పుడు చెడు మాట్లాడేవాడు కాదు, కానీ ఎప్పుడైతే ఆ వ్యాపారం చేయడానికి వెళ్ళిపోయాడో అసలు ఆ మాటలు భయంకరంగా మాట్లాడతాడు. నేను మేడం చాలా ప్రార్థన చేశాం, తన కొరకు చాలా ప్రార్థన చేశాం, అయినా మాట వినడం లేదు. ఆదోన్లో డాక్టరు పరీక్ష చేసిన తర్వాత నీ కొడుకు బ్రతకడు అన్నప్పుడు, అయితే నేను ఆ దినం ఏడవలేదు, కానీ ఈ దినం బలిపెట్టు మీద ఏడుస్తున్నాను. నాకు ధైర్యం మేడం చెప్పాను, నేను ఏడుస్తే బాగా ఇంకెక్కువ ఏడుస్తాను, పిల్లలు ఎక్కువ ఏడుస్తారు. ఇది మనకొక శ్రమ, ఇది మనకొక కష్టం. దేవుడు నా కొడుకును బాగు చేస్తాడు. నా కొడుకు ఏం లేదు, బాగుంది. నా కొడుకు ఏం లేదు, బాగుంది. ఆదిత్య నర్సింగ్ పోయిన తర్వాత నా కొడుకు మన్ను నీటిస్తేనేమో భయపడిపోయింది. ప్రార్థన 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 సందీపును కాపాడింది. ఇది కష్టం. మేడం అంటది, ఇట్లాంటి కష్టం ఇంకొకరికి రాకూడదండి. నిన్న బర్లాం చిన్న కూడా ఎంత బాధపడి ఉంటాడు, నాకు కూడా చాలా బాధ అయింది. ప్రియమైన దేవుని పిల్లల, కష్టాలు వస్తే ప్రార్థన బలం ఎక్కువైతుంది, సహవాసం దేవుని సహవాసం ఎక్కువైపోతుంది. వారికి గాన ఆ సముద్రములో ఆ కష్టం రాకపోతే, ఆ సముద్రము ఉప్పొంగపోతే వారు దేవునికి మొరపెట్టేవారు కాదు, దేవుని కోసం ఎదురు చూసేవారు కాదు శిశువులు. అది వచ్చినందుకు దేవుణ్ణి ఎదురు చూశారు కదా. నేను కష్టం వచ్చిన తర్వాత మన మాట మారిపోతుంది, మన చూపు మారిపోతుంది కదమ్మా, కదా. నా మాట మారింది, నా నడక మారింది, నా కదమ్మా. మా చెల్లి ప్రసన్న బోళ్ళుగలు రాశారు. ఆమె జీవితంలో చాలా కష్టాలు పొంది ఈ పాట రాశారు. ఈ పాటను కొంతమంది ఫాస్టర్లు దుండగలంట, నేను ఫాస్టర్లు రౌడీలు ఆమెను కామెంట్ చేశారండి. ఆమె తన జీవితంలో ఉన్న ఆ కష్టాన్ని మాటలను పాటగా రాసి అనేక మంది అవనస్తులను ప్రభువు చెప్తుంటే, ఈనాడు సాతాను పాస్టర్లనే పట్టుకున్నారండి. ఆమెను ఒక దాన్ని ఏది యూట్యూబ్లో దాన్ని చూపిస్తూ, ఒక పక్క ఆమె పాడే పాటలు చూపిస్తూ హేళనగా మాట్లాడేటువంటి రౌడీ పాస్టర్లు లేకపోలేదండి భూమి మీద. ప్రేమైన తల్లులు, కష్టం వచ్చిందంటే మనము మెత్తబడిపోతాం, ప్రార్థన చేస్తాం, దేవుని దగ్గర అవుతాం. ఆ బాధ, ఆ కష్టము భరించలేక
ఎక్కువ మనం దేవుని ఆరాధించే పరిస్థితి. అవునా కాదా? బైబిల్లో ఇద్దరు కొడుకులు ఒక యజమానునికి. చిన్నవాడు భయంకరమైన వాడు. ఎలాంటి వాడు అంటే చాలా భయంకరమైన వాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి ఆస్తిని తీసుకున్నాడు. దూరదేశం, మరి తండ్రి కనిపించినటువంటి ప్రాంతం, ఎవరు చూడలేనటువంటి, తన బంధువులు ఎవరు కూడా పరిచయం లేని ప్రాంతానికి వెళ్ళిపోయి మొత్తని కాక చేసుకున్నాడండి. కష్టాల పాలయ్యాడు. ఆ మాట మనం చదువుకుందాం చూడండి. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుంటే, 17వ వచనం చదువుకుంటే, బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. అప్పుడు ఎప్పుడు తెలిసింది ఈయనకి? బుద్ధి వచ్చినప్పుడు. నన్ను బాగా చెప్పండి, అందరూ చెప్పు. ఎప్పుడు తెలిసింది? కష్టం వచ్చినప్పుడు బుద్ధి వస్తుందండి. కష్టం వస్తేనే తప్ప బుద్ధి రాదు. కష్టం, ఒక పారి నష్టపోయావనుకో, ఆ నష్టం విలువ ఏందో నీకు తెలుస్తుంది. అవునా కాదా? కొందరు ఉద్యోగస్తులు చాలామంది ఏం చేస్తారంటే సురుటీలు ఇచ్చి నష్టపోయినానా దాన్ని తట్టుకోలేక, ఆ పిల్లలను చదివించలేక అప్పులు చేసి భయంకరం, ఎందుకు నాకు ఈ బాధ, సుసైడ్ చేసుకుంటే బాగుంటుంది ఏమన్నా ఆ దగ్గరికి వెళ్ళిపోతారు, సావు దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ దేవుని దగ్గరికి వస్తే దాన్ని దూరం చేస్తారు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. దేవుని దగ్గరికి వస్తే దాన్ని దూరం చేస్తాడు. నా చిన్నతనంలో నేను పుట్టి 4 ఏళ్లకే మా అమ్మ చనిపోయింది. నేను 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నప్పుడే మా జేజి చనిపోయింది. ఆ తర్వాత మా అత్త చనిపోయింది. ఇంకా లయ్యనుగా దాదాపు కంటే ఒకే సంవత్సరంలోనే 9 మంది మా ఇంట్లో చనిపోయారు. అవునా? చనిపోయారు. నేను కొంచెం పెద్దవాడిగా, అంటే 6వ తరగతికి దాదాపు 4వ తరగతి ఆ ప్రాంతానికి వచ్చే లోపల నన్ను చాకుతున్న మా తాత చనిపోయాడు. మా అమ్మ తండ్రి చాలా బాధలు గురి. ఒక పూట అన్నం లేక, బట్టలు లేక, వేసుకున్న నిక్కర చెనిగిపోతే అది మళ్ళీ దారం తీసుకొని కుట్టుకునేవాడిని. ఆ కాలంలో సంత మార్కెట్లో వేరే వాళ్ళు వేసుకున్న అంగీలను అమ్మేవాళ్ళు, పాయింట్లను, నిక్కర్లను అమ్మేవాళ్ళండి. అవునా? 10 రూపాయలకు ఒక షర్టు, ఒక పాయింట్ వచ్చేది. అవి వేసుకొని మురిచేవాళ్ళం. కష్టమండి. ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. ఆ దినము నుంచి ఈ దినం వరకు కూడా ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, దేవుడు నా వెంటనే ఉంటూ నన్ను ఆదరిస్తూ ముందు కొనసాగటానికి దేవుడు శక్తివంతుడై ఉన్నాడు. అంతేకాదు, ఒకసారి మా ఫ్రెండ్స్ వాళ్ళ అక్కది పెళ్ళి జరుగుతుందంటే, చిన్నపిల్లలకు కులమత భేదాలు ఉండవండి. చిన్నపిల్లలకు ఆ 4వ తరగతి 5వ తరగతి 10th క్లాస్ లోపల ఏమి తెలియదు. ఆ సమయంలో తన యొక్క అక్క పెళ్ళి జరుగుతుంటే నన్ను అన్నానికి, భోజనానికి నన్ను తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి కూర్చున్న ఆ బంతిలోనే నేను కూర్చుంటే నన్ను గుర్తుపట్టి అక్కడి నుంచి నన్ను ఏం చేశారు తెలుసా? లేపి పంపించారు. లేపి పంపించేశారు. ఆకలి అవుతుంది. అయ్యా, బంతిలో ఉన్న వాళ్ళందరూ చాలా తొందర గురుకుతారు కదా, వేస్ట్ చేయకుండా తిన్న దాఖలు ఏమైనా ఉన్నాయండి? ఎమ్మినూర్ల టౌన్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇండియా దేశంలో ఎక్కడైనా వేస్ట్గా ఇంతే నాకు చాలు, ఎక్కువ వేయొద్దండి, నష్టం చేయొద్దని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ వాడు నష్టపోతే వాడు నష్టపోతాడని ఏపించుకుంటారు, కొంచెం తిని చెత్త కుండలోకి వేస్తారు. అవునా? అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అరే, వీళ్ళు తినేనమంతా మిగిలిస్తున్నారు కదా, ఇది ఎక్కడేస్తారో చూద్దామంటే అక్కడ దిబ్బే ఒక దాదాపు అంటే ఒక 1/2 కిలోమీటర్ దూరములో, వాళ్ళ ఇంటికి దూరములో అక్కడ ఇది వేయటానికి ఆ ఆడోళ్ళంతా తీసుకుని అక్కడ వేస్తుంటే అక్కడ పందులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయండి. వారి మధ్యలో నేను కూడా ఉన్నా. ఒక చిన్న కర్ర తీసుకున్నా, వాటిని కొట్టి
దాంట్లో ఉన్న ఆ ఇస్తరాకులున్న కొంచెము అన్నము, ఈ ఇస్తరాకులున్న కొంచెం అన్నము. అందరూ ఈ షుగర్ వచ్చిన వాళ్ళు చికెన్ తినరండి. అది నాకు ఇప్పుడు తెలిసింది. అప్పుడు ఎందుకు వీళ్ళు చికెన్ తినలేదని ఇంతింత చికెన్, ఆ చికెన్ వేసుకొని తిని కడుపు నింపుకున్న కాలాలు ఉన్నాయి. అవి కష్టాలండి, అవి కష్టాలు. ఆనాటికి ఈనాటికి నేను చూసుకుంటే 10 రెట్లు దేవుడు నన్ను దీవించాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చెయ్యండి కదా. ఎన్ని కష్టాలున్న దేవుని చిత్తాన్ని నెరవేర్చే దేవుడు, ఎన్ని నష్టాలున్న దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చేటువంటి దేవుడు ఆయన కదమ్మా. కష్టాల కొలిమి కాల్చి నష్టాల చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న బలం కదమ్మా, మనకున్న బలమి, మనకున్నటువంటి కష్టం ఏదైనా కూడా నిన్ను ఎదిరించిన దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? నిన్ను మామూలు వ్యక్తిగా చేసేటువంటి దేవుడు. కష్టాల కొలిమి నిన్ను కాల్చివేసిన ఎలాంటి స్థితిలో నీవు ఉన్నా ఏమైతే తెలుసా నాన్న, దేవుడు నిన్ను కాపాడే దేవుడు, దేవుడు నిన్ను రక్షించే దేవుడు. ఇట్లా తలుచుకుంటే నా జీవితంలో భయంకరమైనటువంటి కష్టాలలో నుంచి దేవుడు నన్ను పైకెత్తాడు. ఎన్ని కష్టాలు వస్తే అంత దేవునికి దగ్గర అవుతాం, ఎన్ని నష్టాలు వస్తే అంత హుషారైపోతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు చూడు, కష్టం వచ్చిన తర్వాత మనోడికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఏమనుకుంటున్నాడు? మా డాడీ దగ్గర చాలామంది కూలోళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళి నేను ఏమంటాను? ఆ మాట చూడనా, ఏమంటాను నేను? నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చనిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు. ఎంత చక్కటి మాట అండి. ఆ కష్టంలో ఉన్న ఆ వ్యక్తి బుద్ధి వచ్చిన తర్వాత, బుద్ధి రాకముందున్నటువంటి మాట మనము కొంచెం మనం చదువుకుందాం. 14వ వచనం చదువు తల్లి. బుద్ధి లేనప్పుడు మాటలకు, బుద్ధి వచ్చిన తర్వాత మాటకు చూడండి. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒకని చెంత చేరెను. చేరి ఏం చేస్తున్నాడు? అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. చాలు. ఒకప్పుడు ఎవరండి ఈయన? ఒకప్పుడు ఎవరు? ఒక మంచి బిల్ గేట్స్ ఆయన కొడుకు. ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? బుద్ధి బాగలేదు. బుద్ధి వచ్చిన తరువాత ఇప్పుడు అనుకుంటున్నాడు, అరే నా యొక్క తండ్రి ఇంటి దగ్గర అంతమంది కూలి వాళ్ళకు సమృద్ధిగా అన్నం ఉంది కదా, నేను ఎందుకు చావాలి ఇక్కడ, ఆకులు కొని ఎందుకు, ఈ కష్టాలు నాకెందుకు అంటూ ఆడికి వచ్చిన తర్వాత మాటలు చూడండి. నా ఆస్తిలో సగము నాకి అంటాడు తండ్రి దగ్గర. ఎక్కడుందమ్మా వచనము? చదవండి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. మంచి మాట. తిరుగు చెప్పలేదు. తిరుగు చెప్తే ఏమవుతుందండి నాన్న? ఒకవేళ చెప్పాడనుకో అర్థం ఏంటి? ఒకవేళ చెప్పాడనుకో, నేను ఇయ్యను రాను అనుకో, ఏం చేస్తాడు? మీరు యూట్యూబ్లో చూస్తారు, ఫేస్బుక్లో చూస్తారు, సీరియల్లో కూడా చూస్తారు. అంత సైలెంట్గా ఉంటారు. నేను మిమ్మల్ని సీరియల్ చూస్తారు అనుకుంటున్నానని ఆన్సర్ చెప్తే ఎంత మంచోళ్ళం మీరు. సీరియల్ నేర్పించిట్లాంటివి అవునా కదా? రీసెంట్గా నేను చూసిన తండ్రి ఆస్తి ఇవ్వనన్నందుకు గొడ్డలు తీసుకుని నరికి పాడేసినాడు తెలుసా? అరే మా నాయన నరుకుతావని చెప్పేసి ఆడపిల్ల పోయి, వాడు జైలు నుంచి బయటకు వస్తే ఆడపిల్ల, ఒకటే కూతురు ఒకటే కొడుకు, ఆడపిల్ల పోయి మా నాయనని చంపుతావారని చెప్పేసి వాడిని చంపేసింది. ఇంకెక్కడండి? ఆస్తి వలన తగాదలు, ఆస్తి వలన తగాదలు. ఏమైనా చేస్తాడమని భయపడి ఏం చేశాడు? పోరా పోరే, నీ పాపం నీకుంటుంది, ఏమన్నా చేసుకోపోరా, ఆస్తి అడిగినవి ఇచ్చేస్తానని చెప్పేసి కదమ్మా.
పందుల పొట్టు దగ్గర వెళ్ళి ఆ పందులకు కూడా దొరకడం లేదంట ఈయనకి. ఆ పందులకే దొరకనప్పుడు ఆ పొట్టు ఈయన ఆడ తింటాడు, ఆడ తినిస్తాయి పందులు. అప్పుడు ఈ 17వ వచనం మనం చూస్తే ఆ 12 వచనానికి ఈ 17 వచనానికి మనం చూస్తే అప్పుడేమో చాలా ఆనందంగా సంతోషంగా, ఇంకొక మాట ఉంది అక్కడ, తన యొక్క ఆస్తినంతా ఏం చేశాడంట, దుర్వ్యాపారానికి ఖర్చు పెట్టాడు. చదువు. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. దుర్వ్యాపారం అంటే అర్థం ఏంటి? ఇంకా అన్నీ అండి, వ్యభిచారం కదా, ఒక దొంగతనము తప్ప, సౌకర్యం కదా వాడు, ఒక దొంగతనము తప్ప అన్నీ చేసింటాడు. ఇసుకి బ్రాంతి రకరకాలుగా ఉన్న డబ్బంతా ఇంకా అమ్మాయిలను ఎంటేసుకొని టోటల్గా భయంకరంగా భయంకరంగా తిరిగాడు. కానీ బుద్ధి వచ్చిన తర్వాత ఎలా ఉందండి? కష్టం వచ్చిన తర్వాత బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చిందా? కష్టాలు ఎందుకు వస్తాయంటే బుద్ధి నేర్పడానికే. ఒక మాట ఉంది, నాకు అర్థం కాను కదా, జీవితము విధానాన్ని మలుచుకోవటానికంట, బ్రతుకు తెరువు నేర్చుకోవటానికి కష్టాలు వస్తాయంటారు. బ్రతుకు తెరువు నేర్చుకోవటానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చెయ్యండి. తాను అట్లా వెళ్ళకపోతే మనిషిగాడు. ఇప్పుడు మనిషి వచ్చి ఇప్పుడు 17 వచనం ఏమంటాడంటే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. బా కదా నాన్న, ఆ 19వ వచనము ఎంత మార్పు వచ్చిందండి. ఇక మీదట నీ కుమారుడునని అయ్యా నేను నీ కొడుకుని కాదు అంటాను, అంతే కదా. అయ్యా తండ్రి ఏమన్నా అట్లా అనుకుంటాడా? ఏ తండ్రి అయినా ఉన్నారా? మేము ఎన్నోసార్లు సందీప్ విషయంలో మేడమును కొంచెము దుబారుగా మాట్లాడే సమయంలో, నాన్న మేము డిసైడ్ అయిపోయినాం, మీరిద్దరు ఆ ఇంట్లో ఉండండి, నువ్వు నీ భార్య, నేను డాడీ వచ్చేసి ఇక్కడ ఉంటాము కదా, మీరు అక్కడి నుంచి చర్చికి రండి అని నేను అనుకున్నా. ఈ దిగులన్నీ కూడా అయ్యో నేను ఒక్కని ఎలా బ్రతకగలను అంటే, ఒకటి నా కొడుకు కొంచెము ఆ బయటికి వెళ్ళి అది నేర్చుకున్నాడు, కానీ నేను లేకపోయినా, మేడం లేకపోయినా వాడు ఉండడు, అది మాకు తెలుసు. ఆ శనివారమే నేను ఆ మత్తయిని పిలిపించి, అయ్యా ఆ స్టవ్ను బాగు చెయ్యి, మేము అక్కడ ఎట్లోట బొర్రల కుట్టంలో పాములని కొరకని ఏమన్నా అని అక్కడ ఉంటాము, పైన ఉంటామని చెప్పేసి డిసైడ్ చేసిన తర్వాత దించిన తర్వాత నా కొడుకు ఆ విధంగా అయిపోయింది కదా. డాక్టర్ అడిగితే ఏమన్నాడంటే, దిగులు వలన ఈ వ్యాధి అబ్బాయికి వచ్చేసింది. దేవునికి లోబడలే, దేవునికి మనసు ఇవ్వలే. ఒరే నాన్న నిన్ను సమర్పించామురా చిన్నగా ఉన్నప్పుడే అంటే దేవుడు నాతో మాట్లాడాలి కదా. దేవుడు మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడతారు? అలా కష్టం పెట్టి నాన్న, ఒరే స్త్రీలు మీరంతా రొట్టె చేస్తారు కదరా, చేస్తారా? రొట్టె చేస్తారా చేయరా? వీళ్ళకేం రానట్టుంది, మా మేడంకి రొట్టొచ్చు అని మళ్ళీ మీరందరూ వచ్చారు ఆమె దగ్గరికి. ఆ రొట్టెను బాగా ఎడల్పు కావాలంటే ఏం చేయాలరా? పిసుకాల. తర్వాత సప్పరిస్తుంది, బండ మీదేసి సప్పరిస్తే ఎడలిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? అస్సలైన దగ్గరికి ఎక్కుతుంది. అస్సలైంది అక్కడికి వెళ్ళిన తర్వాత తినటానికి ఉపయోగపడుతుంది. దేవుని చేతిలో కూడా మనం అంతే, దేవునికి లోబడకపోతే అంతే. అట్లా చేసి అంతే అన్నాడు కదా, సువర్ణము నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుందిరా నాయన. మనం కూడా అంతే, కష్టం వచ్చినప్పుడే కదమ్మా రాయైనా కరుగుతుంది, కానీ చెప్పండిరా గుండైన కరుగుతుంది, కానీ ఈ గుండె కరగదంట. ఈ గుండె నేసి కొడితే అప్పుడు కరుగుతుంది అండి. అంత ఈజీ గట్రా. కష్టాలు వస్తే ఏమవుతుందంటే
మాట మారిపోతుందండి. కష్టాలు వస్తే ఏమవుతుంది? జీవిత విధానాన్ని నేర్చుకుంటాం, బతుకు తెరువు నేర్చుకుంటాం. అందుకే కష్టాలు రావాలి, అప్పుడప్పుడు మనకు కష్టాలు రావాలా. తప్పిపోయిన కుమారుడికి కష్టం వచ్చింది గనక ఏమైపోయాడు? బుద్ధిమంతుడైపోయాడు. నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను ఇట్లా అనుకుంటానని చెప్పేసి ఆయన ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. నా కొడుకు నా నుంచి దూరం వెళ్ళిపోయాడు. ఏమైపోయాడో, ఏం కథన ఉన్నాడో లేడో, చనిపోయాడో, దూరదేశం వెళ్ళిపోయాడు, కబురు పంపాడు. కబురు పెట్టినోళ్ళు కూడా ఏమన్నారు? ఏమో తెలియదని వింటారు. ఎతకడానికి చాలా ఇబ్బంది పడి ఉంటాడు. ఇప్పుడు ఎవరైనా పోటుకపోతే ఏం చేస్తారండి? బస్టాండ్లలో గోడలకు అతికించింటారు. ఈ ఆడ మనిషి ఇన్నేళ్ళు ఉంటాయి, ఇట్లా పలాని ఛాయ ఉంది, పలాని నలుపు ఉంది, పలాని ఊరు, ఈమెను గాన మీరు గాన తీసుకొస్తే మీకు 1,00,000 రూపాయలు ఇస్తానని పెట్టింటారు. అట్లా పెట్టింటాడేమో ఆయన కూడా. నా కొడుకు నా నుంచి ఆస్తి తీసుకెళ్ళిపోయాడు, అయినా పర్వాలేదు. తండ్రి దగ్గరికి రాగానే ఏం చేశారా? ఏదైతే కోల్పోయాడో అది దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు నేను పాత బట్టలు, సంతలో పాత బట్టలు పాయింట్లు కొట్టుకొని, ఎవరు లేరు నాకు, అందరూ ఉన్నారు అని నేను లేనివానిగా ఉన్నాను, ఎవరు ప్రేమించలేని వారిగా ఉన్నాను. అయితే మా అమ్మ, చిన్నమ్మ వసుంధరమ్మ, ఆమె మిడ్వైపి నర్సుగా ఉన్నటువంటి ఆమె ఇంటికి పోయిన తర్వాత నా జీవితం మలుపు తిరిగిందండి. మంచి ఎడ్యుకేషన్, బాగా మంచి బట్టలు, అక్కడి నుంచి దేవుడు నన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఏదైతే కోల్పోయాడో ఈ తప్పిపోయిన కుమారుడు కష్టం వల్ల అది తెచ్చుకున్నాడండి కదా. అంతేకాదు, ఆయన వచ్చినప్పుడు ఏం చేశాడు? విందు చేశాడు కదా. ఆయన తాగుతూ తిరుగుతూ అనేక రకరకాల తిరిగినటువంటి మాంసం వేరు, ఆ విందు వేరు, ఇప్పుడున్న విందు. ఇది ప్రేమ విందు అండి, ఇది ప్రేమ విందు. కడప జిల్లాలో రేణిగుంట అని ఒక ఊరుంది నాన్న. ఒకటే కొడుకు అబ్బాయి వెళ్ళిపోయాడు. వాళ్ళమ్మ స్కూల్కు ఓరాని కొడితే వాడు ఏం చేశాడు? రేణిగుంటలో రైలు ఎక్కి వెళ్ళిపోయాడు. ఇంకా చిన్న పొట్టిగాడు, 4 గంటల పొట్టిగాడు. వాడేం చేశాడు? తల్లి లేని పిల్లల యొక్క అనాథాశ్రమాలు ఉంటుంది కదా, ఆ రైలు డ్రైవర్ అందరు దిగిపోయినాడు, వీడు ఒక్కడు దిగి ఆ స్టేషన్లో అటు ఇటు తిరుగుతూ ఈయన గమనించి వీడు అక్కడ ఎక్కాడు, బాంబేకి ఎందుకు వచ్చాడు వీడని చెప్పేసి ఏం చేశాడంటే వాడిని తీసుకుపోయి నా పేరు చెప్పాడు కదా, పేరు చెప్పాడు, నీ ఊరు ఏదంటే చెప్పాడు. అనాథ ఆశ్రమంలో వదిలిన తర్వాత 12 ఏళ్ళ తర్వాత వాడు రేణిగుంట అనేటువంటిది ఒక ఏదో పోస్టు చూశాడంట. అరే రేణిగుంట అని మా ఊరి పేరు ఉందని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నేను 4వ తరగతి దిగుతున్నప్పుడు నేను మిస్ అయిపోయాను, నాది పలానా రేణిగుంట, కరెక్ట్ అడ్రస్ చెప్పాడు. అబ్బాయిని తీసుకొచ్చి మళ్ళీ అక్కడికి వదిలేసే లోపల తల్లి ఎంత సంతోషపడింటో తెలుసా? చాలా సంతోషపడి, నేను పేపర్లో చూశాను నాన్న కదా. అంత కష్టం వచ్చినప్పుడు మన మనసే మారిపోతుంది, మన తలంపే మారిపోతుంది. అందుకే దేవుని వాక్యం మనం చూస్తే సామెతలు 13:3 చదువు నాన్న. 13:3 చదువు. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును. అదిరా, ఎప్పుడు మన నోరు కాచుకుంటామంటే ఆ కష్టం వల్ల బుద్ధి వచ్చినప్పుడు భార్యను కూడా ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కొంచెం తెలివిగలిగేదైతే వీని కొంచెం కీ ఇవ్వాలని చెప్పేసి కొన్నాళ్ళు వదిలేసి పుట్టింట్లు ఉందనుకో, శాసకని శాతగాక అప్పుడు పోయి నాయమ్మే, నా తల్లి, నా బంగారని పోతాడు, కాలు చేతులు పట్టుకొని తెచ్చి మంచిగా ప్రేమిస్తాడు. ఇది మాత్రం చాలామంది నేను చూశానండి. అవునా? ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచన చెయ్యండి. సామెతలు 18 ఏమన్నా 21 చదువు. 21 చదువు. జీవమరణములు నాలుక వశం. ఎంత చక్కటి మాట అండి. జీవమరణములు నాలుక వశం. దాని యందు ప్రీతి పడివారు దాని ఫలము తిందురు. అంతే కదరా. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు తన నోరును కాచుకొని తండ్రి దగ్గర అనుకున్నానన్నాడు కానీ అనకముందే ప్రేమించేశాడు. మనసులో
నమ్మతి తెచ్చుకున్నాడు. అక్కడికి వెళితే నాకు ఆహారం ఉంటుంది, ఇంకెందుకు నేను ఇక్కడ ఆకలి కొని చావాలి అనేటువంటి మాట. అందుకొరకే నాన్నరే భర్తను భార్య కానీ భార్యను భర్త కానీ నీ నోరు పారేసుకోవద్దు దయచేసి ప్లీజ్. పారేసుకున్నావు అనుకో దేవుడు నిన్ను నరకములోకి పాడేస్తాడు అంతే కదమ్మా. నువ్వు మాట్లాడు ప్రతి మాట తీర్పు దినమని ఏం చేయాలి చెప్పండి, లెక్క చెప్పాలి. అవునా కదా? ఇప్పుడు కీర్తనలు 141:3 చదువునా. యెహోవా నా నోటికి కావలియుంచుము. అబ్బా, యెహోవా నా బుద్ధికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. అది కాపు పెట్టుము. ఎప్పుడు తెలుసా? కష్టం వచ్చిన తర్వాత ఆ పెదవులకు ఆ నోటికి కాపలు ఆల్రెడీగా దేవుడు పెట్టేస్తాడండి. ఎలా మాట్లాడాలి, ఎలా ప్రేమించాలి, ఎలా చూడాలి, ఎలా వారిని మనము పలకరించాలి అని యాకోబు పత్రిక 3వ అధ్యాయము మరి 2వ వచనం మనం చూస్తే అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. బాగిన మనము అనేక విషయాల్లో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనక శక్తి గలవాడగును. అది మాట తప్పకూడదు. మనం దేని కూడా మాట ఎక్కడ కూడా ఎవరికైనా మాట ఇస్తే ఎవరికైనా మాట ఇచ్చావు అనకండి కదా నాన్న. అయ్యా వాక్యంతో కొట్టుకుంటోలేరా? వాక్యంతో కొట్టుకుంటోలేరా అయ్యా? ఉన్నారు. ఎట్ట కొట్టుకుంటారు వాక్యంతోటికే? వెరీ గుడ్, చాలా మంచిదాన్ని ఉన్నాయి. ఈరోజు మాత్రం బాగా ఆన్సర్ చెప్తున్నావు కదా. ఎట్ట? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని వాక్యం ఉంది. ఇంకొక వాక్యం ఏముంది? నీ పొరుగువాంది దేంది కొట్టుకో వాక్యంతో కొట్టుకో. సర్వ శరీరమును లోబడాలంటే ఏం చేయాలి? మాట తప్పని వాడై ఉండాలంటే ఇక్కడ. నాలుక నాశనం చేస్తుందంటే నాలుక అగ్ని అంటది. నాలుక అగ్నియే. అది ఏం చేస్తుంది తెలుసా? ప్రపంచ చక్రమును కదమ్మా. అమ్మ, ఆడవాళ్ళంతా ఎక్కువ ఎక్కడ మాట్లాడుకుంటారు? మన చర్చి ముందు మాట్లాడుకుంటారు. బాత్రూమ్ అయిన కాడ కాదేకై ఆ పిల్ల అట్టంట కదనే. అవునే, నాకు తెలుదమ్మో, నువ్వే చెప్తే. ఈమెకు తెలుసు ముందే, ఈమెకు ముందే తెలుసు. అవే వాళ్ళు అంటుండ్రే కదా. ఇంకా ఏం లేదు, ఒక్కటి స్త్రీకి తెలిసే చాలంట మొత్తం దండోరే. ఎంత దండోరేస్తుందమ్మా? నాలుకతోనే. దాన్ని మనం ఏం చేయాలంటే స్వాధీనం చేసుకోవాలని దేవుడు చెప్తాడురా కదా. కష్టం వచ్చిన తర్వాత అది సాధన అయిపోతుందిరా. మన మాట మారిపోతుంది, మన చూపు మన తలంపు మారిపోతుంది, మంచి ప్రామించుకున్న మనలోనే వస్తుంది. కష్టం వస్తే ఏమవుతుంది అంటే బుద్ధి వస్తుంది. 2వ దినవృత్తాంతములు చూడండి. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము నాన్న. మరి 8 నుంచి అక్కడ ఒక వ్యక్తి ఉన్నారా. ఆ వ్యక్తి రాజు. ఆ వ్యక్తి రాజు ఏం చేయాలి? రాజు ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు కీడు చేయకూడదు, మేలు చేయాలి. కీడంటే అర్థం ఏమిరా? కీడంటే అర్థం ఏమి? విగ్రహారాధన చెయ్యమనడమే కీడు. బొమ్మల పూజలు చెయ్యబడమనమే కీడు. ఈ రాజు అదే చేస్తారు. వాళ్ళ కొడుకులను కూతుర్లను అగ్నిగుండములో నుంచి దాటిస్తాడు. మరి ఆ దేశములో పవిత్రమైనటువంటిది యెహోవా దేవుని యొక్క ఆ ప్రాంతములో ఉన్నవన్నిటినీ దేవాలయంలో ఏం చేస్తాడు తెలుసా? మరి ఆ చేతి వృత్తితో చేసినటువంటి విగ్రహాలన్నీ తెచ్చిపెట్టి దానికి మొక్కమంటాడు. అప్పుడు దేవుని కోపం వస్తుంది. కోపం వచ్చి ఏమంటాడు తెలుసా నాన్న? జైల్లోకి తీసుకెళ్తారు, సంఖ్యలతో తీసుకెళ్తారు. ఇప్పుడు 13వ వచనం చదువుతుంది. 13వ వచనం. ఆయన మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు
యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. అది అప్పుడు తెలుసుకున్నాడు కష్టం. ఎప్పుడొచ్చిందమైన కష్టం మనస్సేకి? సంఖ్యలతో ఎవరిని తీసుకెళ్తారండి? హల్లెలూయా. అమ్మ, సంఖ్యలతో ఎవరు తీసుకెళ్తారు? ఖైదీలని, తప్పు చేసినోన్ని కదా. తప్పు చేసినోన్ని తప్పించుకోపోతాడు. ఎందుకంటే కోట్ల ఇతన్ని మళ్ళీ కోట్ల వాళ్ళకి అప్పచెప్పాలి, జడ్జి ముందు నిలబెట్టాలని చెప్పి ఏం చేస్తారంటే అట్లా ఒక ముద్దాయిలాగా తీసుకెళ్ళారండి. ఎవరిని? రాజును, ఇశ్రాయేలీల రాజును. అక్కడ కష్టం పెట్టి అన్నం పెట్టకున్నారు, ఏం పెట్టకున్నారు. ఆ జైల్లో చెరసాల్లో ఉండి అప్పుడు దేవుడు, ఒరే ఆకాశం ముందున్న మా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పేసి ఇడిపించిన తర్వాత ఈయన దేవుడై ఉన్నాడని ఏమైపోయింది? మనసు మారిపోయింది. కష్టం వచ్చిన తర్వాత తనకు బుద్ధి వచ్చేసింది, పవిత్రంగా బతికాడు. చివరి బాట మనం చూసుకుంటే సామెతల గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనం చదువునానా? 23వ వచనం. నోటిని నాలుకను భద్రం చేసుకునివాడు, నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. వెరీ గుడ్. ఇప్పుడు ఇద్దరిని మనం చూసినాం. దేవుని యేసుక్రీస్తు ప్రభులతో పాటు తిరుగుతున్నటువంటి శిష్యులు కూడా వారి నోటిని జాగ్రత్త చేసుకున్నారు. వారు రక్షింపబడ్డారు, రక్షణ వారికి వచ్చింది. సముద్రములో ఉన్న కష్టములో నుంచి వారు ఏం చేశారు తెలుసా? అధిగమించారు, వారికి మేలు జరిగింది. తప్పిపోయిన కుమారుడు కూడా తన నాలుకతో పాపక్షమాపణ పొందాడు, తప్పని తెలుసుకున్నాడు, బుద్ధి వచ్చేసింది. తండ్రి దగ్గర చాలా సహవాసం చేశాడు. ఇప్పుడు మనస్సే కూడా చేయరాని పనులు చేస్తూ ప్రజలను భయంకరమైన దేవుని కోపం తెప్పించే పనులు చేయించాడు. సంఖ్యలతో తీసుకుని వెళ్ళిపోయారు. ఆయన బుద్ధి వచ్చినప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు ఆ బాధను చూసి ప్రార్థన చేశాడు, విడుదల కలిగించి ఆయన మళ్ళీ ఏం చేశాడు? ఎక్కడ తీసుకొచ్చారా? యెరూషలేముకు తీసుకొచ్చారు. ఆ మాట ఆ క్లియర్ చదువు నాన్న, ముగించుకుందాం. ఆ క్లియర్గా చదువు. ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనెను కదా. అక్కడేముందిరా? మెత్తని మనసు గలవాడై అని మాట ఉందమ్మా. చాలా చక్కగా ఆ కింద మన 14 వచ్చిన మనం చూస్తే చాలా చాలా మంచిగా ఉంటుంది. అది ముందు వెనకన ఉంది ఆ మాటలు. కానీ ఆయన మెత్తని మనసు గలవాడై దేవుణ్ణి ప్రార్థన చేశాడు. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని. తగ్గింపు ఎప్పుడు వస్తుందిరా? హల్లెలూయా. తగ్గింపు ఎప్పుడు వస్తుంది? కష్టం వచ్చినప్పుడు బుద్ధి వస్తుంది, మెత్తని హృదయం వచ్చేస్తుంది. కష్టాలు వచ్చిన తర్వాత అబ్బో మనం ఎంత మెత్తగా మాట్లాడతాము, అయ్యా మేము ఏం లేనోళ్ళమండి, అది దీన్ని చాలా చక్కగా మాట్లాడి చాలా ఇతరుల మనస్సును మనం దోచుకునే స్థితిగా మనం మాట్లాడతాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కష్టం వస్తే ఏమవుతుందంటే బుద్ధి మారుతుంది, బ్రతుకు తెరువు నేర్చుకుంటాం, ఎలా మాట్లాడాలో ఎలా లోబడాలో నేర్చుకుంటాం కదా. అప్పుడప్పుడు మన కష్టాలు రావాలి, వస్తే చాలా బాగుంది. దేవుడు నాతో